కూటమి ప్రభుత్వం అలవికాని వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహర్ తెలిపారు. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అంటూ మరోసారి మహిళలను మోసానికి గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 బస్సులుంటే 6,000 బస్సులలో ఉచిత ప్రయాణమని అంటున్నారు. రాష్ట్రంలో దూర ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే వీలు కాని ఎక్స్ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే మహిళలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి కూర్చొని అన్ని రాసుకుంటా ఉంటుంది. హస్బెండ్ ఉంటే ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అన్ని ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పినాడు, మనం అన్ని తిరగవచ్చు అని. ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి 9 నెలలకు ఫోన్ చేసినాడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మరి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అని చెప్పని ఏవి చేయకుండానే అన్ని అమలైపోయినాయని చెప్పని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆగస్టు 15th నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నామని చెప్పన్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి మరి మాట్లాడాలంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారంటే, ఒక ఇంట్లో ఒక అమ్మాయి కూర్చొని అన్ని రాసుకుంటా ఉంటుంది. హస్బెండ్ వచ్చి ఏం రాస్తున్నాడని చెప్పి అడుగుతాడు. అంటే తిరుపతి, చిత్తూరు, కాళహస్తి, శ్రీశైలము ఇవన్నీ పోవడానికని నేనంతా లిస్టు రాసుకుంటున్నాను, మనం మరి ఇంతవరకు నువ్వు ఎక్కడికి తీసుకుపోలేదు కదా అంటే హస్బెండ్ చెప్తాడనమాట, లేదు ఆ రోజు నాకు చేత కాలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత మనము కూటమి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పినాడు, మనం అన్ని తిరగొచ్చు అని చెప్తాడు. ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ 14 నెలల టైం అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచమంత్రంగా ఈ ఆగస్టు 15th నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు. ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట. మరి మన స్టేట్లో దాదాపు 12